సీడాక్స్ రోడ్డు వరకు ఎంత గవర్నమెంట్ కావాలంటే అంత ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. కొండవీటి వాక్కి కావాల్సిన వరకు సహకరిస్తాం. కొంతమంది మా రైతులు ఏమన్నారు, చిన్న రైతులు కొంచెం ల్యాండ్ ఉంది, మీరు నా ల్యాండ్ పోతే నీ ల్యాండ్ రోడ్డు అమ్మటి వస్తావో మా పరిస్థితి ఏంటంట. మా రైతులకి ఏదో మేము నచ్చ చెప్పుకొని సరి చేసుకొని మా తిప్పలేదో మేము పడి కొండవీటి వాక్కి సీడాక్స్ రోడ్డుకి మట్టి సహకరిస్తాం. మిగతా భూమి వదిలేయమంటాం. సుమారు 1 ఎకరం అటు ఇటామని వాళ్ళకి కావాల్సిన వరకు ఇస్తాం మేము. మిగతాది మమ్మల్ని వదిలేసి దయచేసి మాకు పర్మిషన్లు ఇచ్చి గ్రామ కంటాలు మినాయించి, అన్ని ఊర్లో గ్రామ కంట ఉంది. ఎక్కడ ఎర్రబాలెం ఉంది పక్కన, ఎర్రబాలెం 2-3 సార్లు నారాయణ గారు కలిశారు, కలిస్తే వాళ్ళు గ్రామ కంట మినాయించారు, సగం పొలం మినాయించారు. దయచేసి మా ఊరు మొత్తం ఇల్లులు ఉన్నాయి, ఇల్లు కూడా గ్రామ కంటలో మినాయించాలి. ఈ రోజు వరకు ఎక్కడ ఇల్లు కట్టుకోవాలో తెలియదు, ఎక్కడ పొలం ఉందో తెలియదు, ఏం చేయాలో తెలియదు. మాకు వేరే ఊర్లో పొలాలు ఉండే ల్యాండ్ పూలింగ్ ఇచ్చాం, అమ్ముకున్నాం, సహకరించాం. మరి ఆ డబ్బులు తీసుకొచ్చి ఊళ్ళో ఇల్లు కట్టుకుందామంటే ఇల్లు కట్టుకున్నారు, గ్రామ కట్టడం తెలియట్లా. మాకు దయచేసి మేము కోరేది ఏంటంటే మేము 2 కూరలు వాడతాం, మాకు ఇచ్చిన మాట నెరవేర్చుకోమంటున్నాం. లోకేష్ గారు మాట ఇచ్చారు, కొండవీటి వాగు మేము మా వాళ్ళందరూ వెళ్తే ఆయన సహకరించాడు. కొండవీటి వాక్యండి నేను మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మాకు సహకరించి లేదంటే మమ్మల్ని కలిసి మాతో మాట్లాడి మా బాధ లేదు, ఒక పార్టీ ఒక కులం అంటగట్టద్దు. దయచేసి మా ఊర్లో అన్ని కులాల పొలాలు ఉండే, అన్ని కులాల పార్టీ ఉండే. ఏం చేస్తాడు మేము మాట్లాడుకోండి, వాళ్ళు రెడ్డిలో కులం అంట కడతారు, పార్టీ అంట కడతారు. దయచేసి ఏ పార్టీకి మాకు సంబంధం లేదు. పార్టీ అనుకూలంగా ఉంటే పాత గవర్నమెంట్ లో మాజీ ఎమ్మెల్యే ఆర్కే గారిని పట్టుకొని మాజీ ముఖ్యమంత్రి గారిని కట్టుకుని అప్పుడే చేయించుకోగలిగాం మేము. ఆ రోజు మీ పార్టీకి వెళ్ళలేదు, ఈ రోజు పార్టీ వెళ్తారు. దయచేసి పార్టీ అంట కట్టకుండా మమ్మల్ని అందరూ ఒక రైతుగా చూసి మా ఇన్నం ఏంటంటే మా రైతుల్ని మినాయించి మా చిన్నకారు రైతుల్ని సేవ్ చేయమని అడుగుతున్నాం. టీడీపీ గవర్నమెంట్ ఉండడం కూడా ఇంతకుముందు టీడీపీ గవర్నమెంట్ అప్పుడు కూడా వ్యతిరేకించాం. మా భూములు ఉండవల్లి భూములు తీసుకోవద్దు, మీరు మా ఉండవల్లిని వదిలిపెట్టండి అని అనేక రకాలైన ప్రతిపాదనల్ని మేము పెట్టినా కూడా వాళ్ళంతా పెడచేని పెట్టారు. అసలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఉండవల్లి ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది ఇతరత్ర వాళ్ళు ప్రశ్నించవచ్చు. మేము ఎందుకు పెట్టాలి, కారణం ఏంటి అంటే మాది టౌన్ కానుకొని ఉన్న విలేజ్, బెజాడ్కి ఆనుకొని ఉన్న విలేజ్. బెజాడ్కి ఆనుకొని ఉన్న విలేజ్ లో 24 లక్షల రూపాయలు ఆ రోజుకి 2014 రాజధాని ప్రకటించిన నాటికే మాది 24 లక్షల రూపాయల వాల్యూ ఉంది. మరి వాళ్ళ సచివాలయం కట్టింది ఎంత ఉందండి, అక్కడ 3 నుంచి 5 లక్షల రూపాయల లోపే గవర్నమెంట్ వాల్యూ ఉంది. మరి ఆ గవర్నమెంట్ వాల్యూ ప్రకారంగా ఎంత ఇవ్వాలండి మాకు? వాళ్ళు న్యాయబద్ధంగా అధికారులు గాని ఎవరైనా సరే న్యాయబద్ధంగా ఇవ్వాలంటే మా ఊరికి 3000 గజాలు పైన ఇవ్వాలి ఎకరానికి. అట్లాంటిది మా న్యాయబద్ధం లేకుండా కూడా రైతు బజార్లో బెండకాయలు 20 రూపాయలు బోరు పెట్టిన అమ్మినట్టు అది ఇది 5 లక్షల రూపాయలది 24 లక్షల రూపాయలు ఒకే కాటను కట్టారు. అది మాకు తీరని అన్యాయం. అసలు ఇస్తారా ఇవ్వలేదా అనేది పక్కన పెట్టండి, అలా అది అన్యాయం కదా. ఆ రకమైన ప్రతిపాదన పెడతాం, అధికారులు పెడతాం కూడా ప్రమాదం కదా. అట్లాగే ఉండవల్లి వరకు మరి ఆ ఉండ పొలం అంతా కూడా గతంలోనే గ్రీన్ జోను, U1 జోన్ అని పెట్టారు. అంటే ఎక్కడా కూడా ఏమీ ఒక్క ఫ్లాట్ కూడా ఒక ఇల్లు కూడా ఒక రేగుల చెట్టు కూడా కడతానికి లేదు. అది ఇండైరెక్ట్ గా 2 ప్రతిపాదనలు, ఒకటి U1 జోన్ అయినా గ్రీన్ జోన్ అయినా సరే కట్టుబడి ఇవ్వడానికి లేదు. అసలు మా భూముల్లో మేము కట్టుకోవడానికి, మా ఇల్లు కట్టుకోవడానికి ఆయన ఎవరండి పెడతానికి? అసలు ఏం అధికారం ఉంది? మేము మాయా పొలాలు గవర్నమెంట్ అనేది మాకు అర్థం కాకుండా అయోమయ పరిస్థితిలో మాకు ఉన్నాం. సరే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు నేను మాట్లాడు, ఆ పుట్టలు కూడా ఎక్కడ ఉన్నాయి. ఉండవల్లి వచ్చినప్పుడు ప్రప్రదంగా ఉండవల్లి మొత్తానికి కూడా అనుకూలంగా మాట్లాడుతూ నువ్వు మాట్లాడమని ఉండవల్లి మీటింగ్ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే నేనే, ఏమండి మా ఊరిని వదిలేపించి ఏర్పాటు చేయండి, మేము కోరుకునేది మాకైతే అన్యాయం జరిగింది, మా గజాలు కూడా ఆడితో పాటు ఇచ్చారు, కనీసం ఆ గజాలు కూడా 3000 గజాలు ఇస్తే అది సామరస్యంగా ఉండేది అనేది కూడా ఆ పవన్ కళ్యాణ్ ఆ స్టేజ్ మీద చెప్పాం. ఆ స్టేజ్ మీద చెప్పినప్పుడు ఆయన చెప్పడం ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి అన్యాయంగా భూములు మాత్రం తీసుకుంటే మాత్రం నేను అడ్డుపడతాను అని మాత్రం అన్నాడని కూడా మనాడు ఇప్పుడు ఇంతకుముందు చెప్పాడు. అది కూడా ఆశగానే ఉంది మాకు. అట్లాగే మళ్ళీ తర్వాత ఆ గవర్నమెంట్ పోయింది, గవర్నమెంట్ వచ్చింది, వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. అయితే ఏమి మా జోలికైతే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మా జోలికి ఏం రాలా, ఇంకా రాదులే అని కూడా మెలకుండా మేము ఊరుకున్నాం. మళ్ళా ఇప్పుడు వచ్చారు ఈయన, వచ్చిన కాడి నుంచి మళ్ళా రోజుకు మేము అనేక రకాల ఇప్పటికీ మా ఉండవల్లిది ఏ రకంగా కానీ 6 పేపర్లో 6, 7, 8 పేపర్లో వచ్చింది. ఏ రోజు ఏ పేపర్లో ఎవరు భూ వచ్చిందో కూడా మేము అన్ని పేపర్లు కూడా చూసుకోవాల్సి వస్తుంది. అది చూసుకోకపోవడం కూడా మా తప్పు అవుతుంది. మళ్ళీ మీ పేపర్లు వేసే మీరు చూడలేదు. అన్ని రకాలైన ఇవ్వని భూముల్లో కూడా లేఅవుట్ వేసేసి, ప్లాన్లు గీసేసి, గీతలు గీసేసి రోడ్ల కింద ఆ ఇవ్వని భూమిలో కూడా లేఅవుట్ పెట్టేసి మీరు రోడ్లకి ఇవ్వండి అన్నాడు. అయ్యా మేము సీడ్ యాక్సెస్ రోడ్డుకి 60 మీటర్లు ఇచ్చాం, నాది 1 ఎకరం 30 సెంటు మాది ఇచ్చాం, దాంట్లో 1 ఎకరం 30 సెంటు పోయింది. ఓన్లీ సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఇచ్చిన తర్వాత మీ భూమి నారాయణ గారు గాని ఇంకా కమిషనర్ గారు గాని అంగుళం పట్టుకోమన్నారండి. 60 మీటర్లు తప్పితే అంగుళం పట్టుకోమన్నారండి. దాంట్లో నా పేరు కూడా ఉంది, ఇప్పుడు వేసిన దాంట్లో నా పేరు ఉంది. నేను ఇచ్చినండి అయ్యాను, పేరు భూసేకరణలో వచ్చినండి అయ్యాను. అంటే నేను ఇచ్చినట్ట ఇవ్వనట్ట, ప్రభుత్వాన్ని సహకరించినట్ట
వాళ్లే మమ్మల్ని శత్రులు చేసుకుంటున్నారు. అలా 60 మీటర్లకే ఏకలాశం రోడ్డు ఇచ్చాం కదా. ఉండవల్లిలో 42 మంది యువనాళ్లు ఉంటే మేమందరం మాట్లాడుకొని 1-10 సార్లు సమయం చేసుకుని సీడ్ యాక్సెస్ రోడ్ వేస్తే మనకి గుండెకాయ లాంటిది మన ఊళ్ళోంచి మధ్యలోంచి వెళ్తుంది అనేది రైతులందరూ కూడా ఒప్పించి కొంతమందిని ఇప్పించాం. సరే, ఇంకా కొంతమంది ఇవ్వలేదు, వాళ్ళు అది వేరే సంగతి, అది వాళ్ళు కొట్టుకెళ్లారు, అది వేరే సంగతి. ఇట్లా కక్షపూరితంగా ఆ ఉండవల్లి అనే గ్రామాన్ని ఆ మురుగునీటి ఎత్తిపోతల పథకం అంట, అదేంటో మరి నీటి శుద్ధి కేంద్రం అని మా ఊళ్ళోనే మరి అది ఆ ఎడ్యుకేషనల్ జోన్ అని పెట్టారు. అది ఒక 206 ఎకరాలు కొత్తగా పెట్టారు. మేము ఈ 1 జోన్ గ్రీన్ జోన్ ఎత్తిపిస్తే మళ్ళీ ఈ జోన్ తీసుకొచ్చి పెట్టారండి. ఇలాంటి ఇబ్బందులు గురి చేస్తున్నారు కనుక మేము టోటల్ గా మేము అనుకుంది ఏంటంటే మా ఊరు మొత్తం కూడా ఉండవల్లి నుంచి ఉండవల్లి ల్యాండ్ ఎల్పీ నుంచి ఎత్తేయండి, మీరు కావాల్సినంత వరకే రోడ్డు సీడ్ యాక్సెస్ రోడ్డు వరకు మేము సహకరిస్తాం. రోడ్లు ఉండాలి, మేము కూడా దాని కూడా డెవలప్మెంట్ మేము కోరుకుంటున్నాం, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. మరి అది రోడ్లు ఉండాలి కదా, అంతవరకు ఇస్తున్నాం. కానీ నీకు ఇంట్లో పైన అన్నం పెడతానికి వస్తే ఇంటి వాసాలు లెక్కేసినట్టుగా మా పైన ఆ పైన గోతులు పడ్డట్టు అయిపోయింది, పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. మేము ఇచ్చిన వాళ్ళం అయ్యాం, మా పేర్లు వచ్చినాయి కనుక దయ ఉంచి మీరు ఆ ల్యాండ్ పూలింగ్ నుంచి కూడా మినహాయించేసి మమ్మల్ని వడ్నేస్తారని కోరుకుంటూ మీ మీడియా మిత్రులందరూ మా రైతులందరూ సహకరిస్తున్నారు. ఉండవల్లి గ్రామాన్ని మినహాయించమని కోరుతున్నాం. సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఇవ్వండి, మేము మినహాయిస్తామని చెప్పి గతంలో పవన్ కళ్యాణ్ గారు ఉండవల్లి వచ్చారు. ఉండవల్లి వచ్చి నన్ను దయచేసి ఆయన స్టేజ్ మీద పిలిపించాడు, మీ కోరికలు ఏంటి, ఎందుకు ఎవరని అడిగాడు. అదే పవన్ కళ్యాణ్ గారికి మేము ఏం చెప్పామంటే, సార్ సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఇస్తాం, మేము సీడ్ యాక్సెస్ రోడ్డు వరకు ల్యాండ్ తీసుకొని మిగతా అది వదిలేయండి. మా ఊరు 4,000 మంది మా 12,000 మంది జనం ఉన్నారు మా ఊర్లో. ఉన్న పొలం 1,200 ఎకరం పొలం ఉంది. 1,200 ఎకరం లెక్కేసుకుంటే మడిసికి వచ్చి 10 సెంట్లు కూడా లేదు ఉండవల్లి గ్రామంలో. వచ్చి ఒక ఇంటికి వచ్చి 6 ఎకరం చిన్న రైతులు ఉన్నారు. ఇది ఒక కులానికి ఒక పార్టీకి అంటగట్టకుండా దయచేసి ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని సహకరించి ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు వరకు గ్రామంలో పొలం తీసుకొని కొండవీటి వాక్ వరకు సహకరిస్తాం. ఆ రెండింటి వరకు సహకరించి తీసుకొని మిగతా ల్యాండ్ అనేది ఏదో మమ్మల్ని గ్రామ కంఠమని మినాయింపు చేసి మమ్మల్ని రాజధానిలోంచి మినాయిస్తే మేము ఎప్పుడు సహకరిస్తాం అన్న మాట మీద పవన్ కళ్యాణ్ గారు కోరుకునేది ఏంటంటే, దయచేసి ఆయన మా ఊరు వచ్చి మాట ఇచ్చి మా ఊర్లో మాట ఇచ్చాడు, మీకు సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఇవ్వండి, మిగతా పొలం మినాయించే పూసి మాదన్నాడు. అదే మాట ఎర్రబాలి వెళ్ళి చెప్పాడు, మా రైతుల దగ్గర భోజనం చేశాడు, మిమ్మల్ని సహకరిస్తాడు. 2సారి 3 సార్లు మేము పవన్ కళ్యాణ్ లెటర్ పెట్టాం, నీ సహకరిస్తాను, నేనే లెటర్ పెట్టాను, సహకరిస్తామని చెప్పి ఇంతవరకు సహకరిస్తలేదు. ఇప్పుడు మా లోకేష్ గారు మా మంత్రి గారిని కూడా కోరాము, కొండవీటి వాక్ గురించి మీది నేను మాట్లాడుతాను అంటున్నాడు. దయచేసి ఇదంతా కోరి మమ్మల్ని అందరి మీ మీడియా ద్వారాగా మా రైతుల తరఫున ఇదంతా ప్రజలందరికీ తెలియపరిచి ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు వరకు తీసుకొని కొండవీటి వాక్ వరకు తీసుకొని దయచేసి మా ల్యాండ్ మినాయించమని కోరుతున్నాం.